నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నిజంగా నువ్వు ఓడిపోవాలని మీ అమ్మ మనసులో ఉంటే నీకోసం, నీ నిజాయితీని అందరి ముందు నిరూపించడం కోసం ఇదంతా ఎందుకు చేస్తుంది శశి? అమ్మెప్పుడు తన బిడ్డ గెలుపునే కోరుకుంటుంది శశి. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది. నీ విషయంలో ఇప్పుడు సింధు చేసింది కూడా అదే. అసలు నీ పాకెట్లో స్లిప్లు పెట్టింది సింధు అనుకుంటున్నావా? అవును. సింధు కాదు. మరి నిజానికి ఆ స్లిప్స్ పెట్టిందెవరో నీకు చూపిస్తాను, చూడు. దొంగచాటుగా శశి రూమ్లోకి వెళ్ళి తన పాకెట్లో స్లిప్పులు పెట్టింది నేనే. శశి టాలెంట్ హంట్ ఎగ్జామ్ రాయకుండా ఉండడానికే అలా చేశాను రా. నా పాకెట్లో స్లిప్పులు పెట్టింది ప్రసాద్ అంకులా? అవును. ఇప్పటికైనా మీ అమ్మను నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు శశి. ఎవరా స్లిప్స్ పెట్టింది? ఇంకెవరు? సింధునే పెట్టుంటుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలని కావాలనే ఈమె నా పాకెట్లో స్లిప్పులు పెట్టి నేను ఎగ్జామ్ రాయకుండా చేసిందమ్మా. అమ్మా శశి, ఇలా వచ్చేవేంటి? ఆకలేస్తుందా? అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను వెంటనే తీసుకొస్తాను. వెళ్ళమ్మా. అమ్మా శశి, ఇదిగో వేడివేడిగా ఉంది, నీకు నేను పెడతానే, తినమ్మా. తినమ్మా. అక్క, అక్క, ఏంటి సింధు? కొంచెం శశి బుక్స్ పట్టుకొస్తావా? అలాగే సింధు. తినమ్మా. కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో. సింధు, ఇదిగో. శశి, నీకు ఎక్కువ టైం లేదు కదమ్మా. ఉన్న ప్రతి సెకండ్ని నువ్వు యూజ్ చేసుకోవాలి. ఈ బుక్ తీసుకుని నువ్వు చదువుతూ ఉండు, నేను నీకు తినిపిస్తూ ఉంటాను. తీసుకో.
తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. అయ్యో తాగమ్మా తాగ. తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా. వదినా తీసుకో మధు, మంచి ముహూర్తం అన్నావు కదా. అలాగే. స్టార్టప్ ప్రాజెక్ట్కి నేను ఇన్వెస్ట్ చేస్తానన్నాను నిజమే, కానీ ఇప్పుడు ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తే మేడం ఆఫర్ ఇచ్చిన ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీ కంపెనీ స్టార్ట్ చేయడాన్ని కొన్ని రోజులు వాయిదా వేయొచ్చు కదా. అసలు నేనేమనుకున్నానో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంతకు ప్రతి విషయంలో ఇలా అన్బ్యాలెన్స్ అవుతుంది. ఆ సింధు వల్ల నా చేతి వరకు వచ్చిన చెక్ క్షణంలోనే మిస్ అయి నా అకౌంట్లోకి రాకుండా పోయింది. ఈ ఇంట్లో అందర్నీ మేనేజ్ చేశాను, కానీ సింధు దగ్గరే నాకు బ్రేక్ పడుతోంది. కంపెనీ స్టార్ట్ చేయాలన్నది నా లైఫ్ డ్రీమ్. కలలు కనటం తప్ప వాటిని సాకారం చేసుకోలేకపోతున్నాను. ఛ! హలో, నమస్తే మేడం, నేను స్కూల్ అటెండర్ని మాట్లాడుతున్నాను. చెప్పు. శశి విషయంలో మా స్కూల్ వాళ్ళు టాలెంట్ హంట్లో భాగంగా మళ్ళీ ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు మేడం. వాట్? నిజమా? అవును మేడం, ఇంతకుముందే స్కూల్కి లెటర్ వచ్చింది. ఆ లెటర్ని మీకు వాట్సాప్ చేస్తా చూడండి మేడం. ఇలా జరుగుతుంది? ఆ సింధు వెళ్ళి ఆ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేస్తున్న చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసి ఒప్పించిందంట మేడం. సింధు, నువ్వు పట్టుపడితే ఓ పట్టను వదిలివే. సరే మేడం, ఉంటాను మేడం. సరే. సింధు, నీకంటే నేను జగముండిని. వదల్లా, నిన్ను వదల్లా. చెప్పండి మేడం. లాయర్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నేను చెప్పిన ప్లేస్కి రండి. అలాగే మేడం, వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏంటి మేడం, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నారు? ఈ లెటర్ చూడండి. ఏంటి మేడం ఇలా జరిగింది? టాలెంట్ హంట్ ఎగ్జామ్ పాస్ అవడానికి శశి చిట్టీలు పెట్టి కాపీ కొడుతుందని మనం క్రియేట్ చేసి ఆ ఎగ్జామ్ రాయకుండా ఆపాం కదా. మళ్ళీ ఎలా శశి వాళ్ళ ఎగ్జామ్ రాస్తుంది? ఆ టాలెంట్ హంట్ ఆర్గనైజ్ చేస్తున్న చైర్మన్ ఉన్నాడు కదా, అతన్ని సింధు కలిసి రిక్వెస్ట్ చేసి ఒప్పించిందంట. ఓ, ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావా ఇంట్లో? ఆ సింధు ప్రతి మూమెంట్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయమని చెప్పాను కదా. అయ్యో, నువ్వు రిలాక్స్ అవ్వబట్టే ఆ సింధు రియాక్టివేట్ అయింది. అయ్యో, ఏం చేస్తున్నావు? అయ్యో మేడం 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 ఆగండి మేడం. మీరేంటి మేడం మరి ఎంతో వైల్డ్గా ఉన్నారు? ప్రాక్టికల్గా మీరు కూల్గా ఉంటేనే బాగుంటారు మేడం. మరేం చేయమంటావు? మనమందరం ఉండి కూడా ఆ సింధుని ఆపలేకపోతున్నా.
తన ఎత్తులు పై ఎత్తులు తెలుసుకోలేకపోతున్నా. ఆ సింధుకి ఈ అవకాశం దొరికింది అంటే అది నీ అలసత్వం వల్లే. ఛీ! ఇంకా లేట్ చేయకూడదు. చేసి ఆ ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలోపే ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎలా ఆపగలం మేడం? నీ వల్ల ఏమి అవ్వదు. చెప్పినా వేస్ట్. ఆ? నేను ఏదో ఒకటి వర్కౌట్ చేస్తాను. ఫోనివ్వు. ఆ. హలో. అర్థమైంది కదా నేను చెప్పింది? అలర్ట్గా ఉండండి. అలాగే మేడం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నువ్వేం చేయక్కర్లేదు. సింధు చేసి ఎగ్జామ్కి బయలుదేరినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే మేడం. మేడం రమ్మన్నారు. నీకొక గుడ్ న్యూస్ చెప్పి నేను సంతోష పెట్టాలనుకున్నాను సింధు, కానీ నువ్వు ఆల్రెడీ సంతోషంగానే ఉన్నావు. నీ సంతోషానికి కారణం ఏంటి? నా కూతురు మేడం. ఇన్నాళ్ళు ఈ అమ్మంటే తనకి నచ్చేది కాదు. మమ్మీని ఎనిమిగా చూసేది. ఇప్పుడిప్పుడే నిదానంగా తన మనసు మారడం మొదలైంది. నాతో నా కూతురు ఇప్పుడు ప్రేమగా ఉంటుంది. ఓకే, శశి నీ విషయంలో నెగటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్కి వచ్చేసిందన్నమాట. వెరీ గుడ్. అవును, మీరేదో గుడ్ న్యూస్ అన్నారేంటి మేడం? చెప్తాను సింధు, అది వింటే నీ సంతోషం డబుల్ అవుతుంది సింధు. యష్ నా ప్రపోజల్ కి ఒప్పుకున్నాడు. నిజంగానా మేడం? అవును సింధు, ఇవాళ వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేస్తానన్నాడు. యష్ మళ్ళీ మీతో టైఅప్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేస్తే నాకు అంతకంటే ఆనందం వేరే ఉండదు మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, యష్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. ఓకే మేడం. మేడం, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవుతున్నాయి. నా కూతురు శశి మంచి దారిలోకి వస్తుంది. అలాగే యష్ మధు కంపెనీలో కాకుండా మీ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ మేడం. మేడం, యష్ వస్తే నన్ను చూస్తాడేమో. నేను అక్కడ హైడ్ అయి ఉంటాను మేడం. ఓకే సింధు. హాయ్ మ్యామ్. హాయ్ యష్, కూర్చో. చెప్పు యష్, ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నావు? అది మీతో కలిసి నా కంపెనీని మర్జ్ చేయడానికే డిసైడ్ అయ్యాను మేడం. ఓ, ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చెయ్యి యష్. పెన్ తీసుకో. మేడం, మీతో కలిసి వర్క్ చేస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ చేసేది మాత్రం నేను కాదు. మరెవరు? మా వదిన. నమస్తే మేడం. నమస్తే మేడం, కంపెనీ మా వదిన పేరు మీదే ఉంటుంది. బట్ వర్క్ అంతా దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఈ డీల్ మీకు ఓకే కదా?
డీల్ మీకు ఓకే అయితేనే చెప్పండి మేడం, లేదంటే మా వదిన కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీలో నేను నా అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేస్తాను. ఆలోచించండి. ఓకే యష్, సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. వదిన సైన్ చేయండి వదిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నా సాయశక్తిలా కష్టపడి మన కంపెనీని నెంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్తాను. వస్తాను మేడం. ఓకే. సరే మేడం, వస్తాం. ఓకే యష్. సింధు, నేనేమైనా తప్పు చేశానమ్మా? అయ్యయ్యో లేదు మేడం, మీరు చేసింది రైటే. యష్ కనీసం తనకి తెలిసిన ఫీల్డ్లో మీ సమక్షంలో ఉంటే ఆ మధు కంట్రోల్లో ఉంటుంది. తను ఏదైనా తేడా చేస్తే ప్రశ్నించడానికి అప్పుడు మీరు ఉంటారు. అది చాలు మేడం నాకు. వస్తాను మేడం. సింధు, నీ పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. వాస్తవ్ కూడా తన కంపెనీని ఇక్కడ ఉంచడని తెలిసింది. మరి నువ్వేం చేస్తావు? నాకేంటి మేడం, నేను ఎలా అయినా బతుకుతాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు తోడుగా ఎవరూ లేరు మేడం. నాకు నేనే తోడు నీడ. ఒంటరి పోరాటం నాకు అలవాటే మేడం. వస్తాను మేడం. ఓకే సింధు. మేడం, మీతో కలిసి వర్క్ చేస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ చేసేది మాత్రం నేను కాదు. మరెవరు? ప్రేమొకటుందని నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా. గడిచిన ఏంటి సింధు, నువ్వనుకున్నది ఉల్టా పల్టా అయిందని ఫీల్ అవుతున్నావా? యష్ని నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయనివ్వకుండా చాలా తెలివిగా ఆ సునందతో కలిసి ప్లాన్ చేశానని
ఆనందపడ్డావు కదా? ఇప్పుడు ఆనందమంతా ఏమైపోయిందమ్మా? రోడ్డున పడి ఇలా ఏడుస్తూ వెళ్తుంది కదూ. నన్ను ఓడించాలని నువ్వు చూసావు, కానీ నేనే రివర్స్లో నిన్ను ఓడించి నేనే గెలిచాను. దట్ ఈజ్ మధులత. యష్ కంపెనీ ఇప్పుడు నా పేరు మీదకి మారిపోతుంది. ఈ చేంజ్ ఓవర్ నీకు చేదుగానే ఉంటుంది. నువ్వు జీర్ణించుకోవటానికి టైం కూడా పడుతుంది. అయినా సింధు, ఎందుకు నువ్వు నన్ను అడ్డుకోవాలని చూసావో నాకు అస్సలు తెలీదు. బట్ నువ్వు అడ్డుకోవటం వల్లే నాకు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. నువ్వు నాకు చెడు చేయాలని చూస్తే అది మంచిగా మారి నాకు మహా ఆనందాన్నిచ్చింది. నిజం సింధు, నేను 10% అమౌంట్ కోసం చూస్తే నువ్వు 90% అమౌంట్ యష్ చేత నా కంపెనీలో పెట్టుబడిగా పెట్టించావు. నేను స్టార్ట్ చేయాలనుకునే కంపెనీ కన్నా ఈ కంపెనీలో ఉంటే నేను చూడబోయే, నాకు రాబోయే లాభాలు ఏంటో తెలుసా? 4 రెట్లు. థ్యాంక్స్ సింధు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నువ్వు యష్కి విడాకులిచ్చి నీ పిల్లల్ని వదిలి ఈ సిటీ దాటి వెళ్ళటం ఒక్కటే మిగిలింది. శశి, శశి, ఏంటక్క శశి కోసం వెతుకుతున్నావు? శశి కనిపించడం లేదు సింధు. ఈ ఇల్లు వదిలి తనెక్కడికి వెళ్తుందక్క? రూమ్లోనో లేక ఇక్కడే ఎక్కడో చదువుకుంటూ ఉంటుంది. చూడక్క. ఇల్లంతా వెతికాను సింధు, శశి ఎక్కడా లేదు.